షిర్డీ సాయిబాబాపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన నేపథ్యంలో శివసాయి పీఠాధిపతి రమణానంద మహర్షి మరోసారి స్పందించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం, యూట్యూబ్ వీడియోల తొలగింపుపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు. సాయి దేవాలయాలకు భక్తుల తాకిడి పెరగడం వల్లే కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సాయిబాబా గురించి తన వ్యాఖ్యలను వక్రీకరించి తనలాంటి భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. తాను ధ్యానంలో ఉన్న టైంలో తనపై అసత్య ప్రచారం చేస్తూ సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా వీడియోలు ప్రచారం చేశారని పేర్కొన్నారు. దేవుడే కాదు, మన హిందువే కాదు, ఆయన ఒక దయ్యమై తిరుగుతూ ఉన్నాడు షిరిడీలో. అటువంటి ఫకీర్ని మీరు ఆరాధిస్తే మీరు కూడా ఫకీర్లు అయిపోతారు. కాబట్టి శ్రీరాముని ఆరాధించేవాడు ఎవడు కూడా సాయిబాబాను ఆరాధించకండి అని మొట్టమొదట శ్రీకారం చుట్టిందే అతను. అసలు మీరు గమనించండి, వాళ్ళు 100 విమర్శలు టార్గెట్ చేస్తే మాట్లాడితే నేను పేరు పెట్టి విమర్శించినట్లు నాకు వీడియో చూపించండి. పేరు పెట్టి విమర్శించినట్లు ఒక్క వీడియో చూపించండి. ఇక్కడ చూడండి, నేను ఈ బుక్ రాశాను కదా బాబు, ఈ బుక్ రాసిన వాళ్ళ కోసం కాదు బాబు. ఇక్కడ చూడండి, షిరిడీ సాయిబాబాను విమర్శించే పీఠాధిపతుల, సన్యాసుల, పండితుల అసత్య ఆరోపణలను సమూలంగా పటాపంచలు చేసి జ్ఞానోదయం కలిగించుటకై